బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ వివిధ కారణాల చేత అసెంబ్లీకి రాలేదు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ తొలి 2 రోజులు సభకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాలు పంచుకోకపోవడాన్ని ప్రస్తావించారు. నిన్న జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ పోటాపోటీగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ తెలంగాణ ప్రతిపక్ష హోదాలో శాసనసభ సమావేశాలలో అడుగుపెట్టనున్నారు. ఈ పరిణామాలపై యావత్ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.